ఏ వద్దు ఎద్దు స్వీకరించబడినటువంటి ఈ కళాశాలను మరియు మనలను దీవించమని మనవి చేసుకున్నాం. సకల సృష్టికర్త మా సర్వేశ్వర, మీకు గౌరవమహిమలు కలుగునుగాక. మనోవాక్ కర్మల ద్వారా మేము స్తుతించుటకు మమ్మించట చేర్చితిరి. మా బాలబాలికల విద్య కొరకు మేము నూతనీకరించిన ఈ కళాశాలను ఆశీర్వదించండి. విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, ఉద్యోగులను, మా సమాజంలో ఉత్తమ విద్యకు తోడ్పడు వారందరినీ దీవించండి. ఈ అనురాగమునకు నిలయమగునుగాక. పరిశుద్ధ కన్యమరియమ్మ గారి సహాయమున ఈ కళాశాల మా సమాజములకు తోడ్పడి న్యాయము, వెలుగు, సమాధానములతో కూడిన మీ రాజ్యమును మా మధ్య నిర్మించునుగాక. ప్రేమగల తండ్రి, మా నాథుడైన క్రీస్తు ద్వారా మేము చేయు ఈ ప్రార్థనలను దయతో ఆలకించండి. ఏకైక దేవుడవు సర్వేశ్వర, పవిత్రాత్మయం యుగ యుగములు మీకు గౌరవమహిమలు కలుగునుగాక. Now he is going to cut the ribbon. మీకందరికీ ఆ ఇన్ఫర్మేషన్ మన ప్రిన్సిపల్ సారు ఇవ్వడం జరిగింది. It is such a wonderful moment to see this beautiful moment on the stage. Madam, కాస్త ముందుకు రండి. చాలా గ్రామాల నుంచి వచ్చారు. నాకు తెలుసు మీ యొక్క కుటుంబాలు చాలా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే వేరే కాలేజీలో చేరి ఉండవచ్చు. కానీ ఆ ఆర్థిక స్తోమత లేకపోవడం వలన కొంతమంది ప్రేమతో కూడా సెయింట్ మేరీస్ కాలేజ్ అని, మన మేత రాసిన కాలేజ్ అని కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఫాదర్ గారితో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను.
ఈ పిల్లలందరికీ ఇది మా కాలేజీ అన్న ఆ భావన కల్పించాలి. ఏదో కాలేజీలో చదువుతున్నామని కాదు, ఈ సవర్ కాలేజ్ అన్న భావన మీ అందరిలో ఉండాలి. ఈ టేబుల్ పైన మిల్స్ పెట్టాలా, తర్వాత మంచాల పైనే వాళ్ళని చేయాలని చెప్పేసి హాస్టల్స్ లో కూడా ఇప్పుడు అన్ని కూడా పేద పిల్లలకు కూడా ఉన్నత ప్రజలతో సమానంగా చేయాలనే ఉద్దేశంతో బిషప్ గారు ఇది స్థాపించడం జరిగింది. ఈ రోజు ఫంక్షన్ కూడా అదే. ఈ రోజు ఫ్రెషర్స్ డే కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా బిషప్ గారు ఈ యొక్క బిల్డింగ్ కూడా రెనోవేట్ చేయడం, బ్లెస్సింగ్ చేయడం చేశారు. నా పేరు అంతోని రాజు. నేను ఇక్కడ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను గత 2020 నుంచి 6 సంవత్సరాల పాటు. అంతకుముందు ఇక్కడే పనిచేశాను నేను, అంటే ఇంగ్లీష్ లెక్చరర్ గా 1991 నుంచి చేస్తున్నా. దగ్గర నాకు సర్వీస్ అంతా కూడా 35 సంవత్సరాల సర్వీసు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ చేసినాను. ఇదే కాలేజీ విద్యార్థిని కూడా వచ్చినట్టు ఈ యొక్క బిల్డింగ్ ఏర్పాటు చేసింది. జనరల్ ఎమ్మెల్యే గౌరవ రావాల్సింది. వాళ్ళకి ఈ యొక్క వందనము